హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మా డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచం అండి ఇదంతా కూడాను. చూసారా, ఇక్కడ నుంచి తీసి పెట్టామన్నమాట డ్రాగన్ ఫ్రూట్ని. అయితే మాత్రం చక్కగా నేనైతే 20 లీటర్ల పెయింట్ బకెట్లో పెట్టాము. ఫస్ట్ ఇయర్ వచ్చింది కానీ తర్వాత క్రాప్ అయితే చాలా ఇబ్బంది అవుతుందండి, అందుకని పెద్ద డ్రమ్లోకి మార్చాము. అలాగే ఇదంతా చూసారా, మొత్తం ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూటేనండి. లైన్ అంతా కూడా ఇలా పెట్టామన్నమాట. పెట్టకూడ పక్కన ఈ విధంగా చక్కగాను. అయితే డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం ఎప్పటికెప్పుడు మంచిగా పోషకాలు ఇస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం ఎలా వస్తుందో చూడాలి. కాకపోతే 20 లీటర్ల బకెట్ మాత్రం నీకు ఇబ్బంది వచ్చిందేమో అనిపిస్తుంది. కొంచెం వెడల్పాట్లో పెట్టుకుంటే మంచిది. అంటే 100 రూపాయల టబ్బు, గ్రో బ్యాగ్స్ అట్లా పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ నాకు ఈ పొన్నగంట మాత్రం విపరీతంగా దీన్ని పుట్టేస్తుందండి. ఈ మొక్కలకు మాత్రం, అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం ఓన్లీ అవే ఉంటే ఇష్టపడతాయి అనమాట, మిగతా ఏవి ఇష్టపడవు. కానీ నాకు వద్దన్న కూడా ఈ పొన్నగంట వచ్చేస్తుంది, తీస్తున్నా కూడా మళ్ళీ వచ్చేస్తూనే ఉంది. ఇంతకీ ఈ పొన్నగంటి కాదు, సారీ, ఈ డ్రాగన్ ఫ్రూట్కి నేను ఈరోజు ఇవ్వబోయే ద్రావణం అయితే ఇదిగోండి, అట్టిపండు ద్రావణం. అట్టిపండు బెల్లము కలిపి ఫెర్మెంటేషన్ చేసిందనమాట. ఇప్పుడు నేను మొక్కలకి ఇవ్వబోతున్నాను. చక్కగా దీనివల్ల పూత కాత చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి వాటర్లో కలిపాను చక్కగా. దీన్ని ఏంటంటే ఇది 2 లీటర్ల వాటర్ అండి. 2 లీటర్ల వాటర్కి ఒక ఇంత తీసుకున్నాను నేను. తీసి చక్కగా ఇలా వాటర్లో కలిపేసి ఈ విధంగా నేను ఇవ్వబోతున్నాను. చాలా మంచిది. డ్రాగన్ ఫ్రూట్కే కదా, అన్ని రకాల పూల మొక్కలకి, అన్ని రకాల పళ్ళ మొక్కలకి, అన్ని రకాల తీగ జాతులకి అన్నిటికీ కూడా చాలా మంచిది. మీరు కూడా చక్కగా, ఇది ఇప్పుడు మంచి సీజన్ కదండి డ్రాగన్ ఫ్రూట్కి అయితే మాత్రం. అందుకే ద్రావణం మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. పూత స్టార్ట్ అవుతుంది. నాకైతే ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు. చాలామందికి అయితే వచ్చింది పూత రాని వాళ్ళు మాత్రం ఈ ద్రావణం ఇచ్చారంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారండి ఎంత ఉందో. ఇప్పుడు ఇది మొత్తం సాయంత్రం ఒకసారి నేను దీన్ని తవ్వి తీసేసి ఒక డ్రాగన్ ఫ్రూట్ని మాత్రమే ఉంచాలన్నమాట. మనం ఉంచితే చాలా బాగా వస్తుంది. అప్పుడు ఈ అట్టిపండు ద్రావణం అన్ని రకాల పళ్ళ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. ఓకేనండి, ఇది మా డ్రాగన్ ఫ్రూట్ మొత్తం. బాగుందా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.